అనంతపురం జిల్లా గిరియాల మండలంలో ఓబులాపురం గ్రామ పరిధిలో పాత ఓఎంసీ మైనింగ్ ఏరియా పరిధిలో ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు గతంలో సిబిఐసి చేసిన ఇనుప మునికరించడంతో పాటు అక్కడున్న జేసీబీలు హితాచీలు ఇతర క్వారీ మిషన్లన్నీ కూడా ఉండే ఏరియాల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి గ్యాస్ కట్టర్లు అండ్ ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ తెచ్చి దాన్ని కట్ చేసి వాటిని అక్రమంగా కర్ణాటక తరలించి అమ్ముకుంటున్నారని రాబడిన సమాచారంలో మా పోలీసులు ఎస్ఐ గారితో పాటు రైడ్ చేయడం జరిగింది. అక్కడ 7 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాము. వారి దగ్గర నుంచి ఒక లగేజ్ బొలెరో ఆటోను, 2 గ్యాస్ కట్టర్లు, ఒక ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే మన మామూలు గ్యాస్ సిలిండర్లు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు విచారిస్తే వీరు 7 మంది కలిసి తోరణగల్ సంబంధించిన వాళ్ళని, వీళ్ళంతా కూడా ధర్మసాగరం చెందిన వీరేష్ అండ్ ఉచ్చప్ప అనే వాళ్ళిద్దరితో కలిసి ఈ స్క్రాప్ అనేది తీసుకుని గుడిసెలకంతా కూడా బళ్ళారి కర్ణాటక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ టన్ను 20,000 చొప్పున అక్కడ బయట అమ్ముకుంటున్నారని మాకు వాళ్ళు నేర అంగీకారంలో తెలిపినారు. వీరందరిపైన కూడా కేసు నమోదు చేసుకుని వీళ్ళని కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అదే ఏరియాలో గతంలో కూడా మనకు 2024లో కూడా మనము బళ్ళారి చెందిన టీం 7 మందిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్త టీం ఉంది, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. మన ఏరియాలో ఇక్కడ అన్ని వెహికల్స్ అన్ని దాన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నాయని మన బళ్ళారి, తోరణగల్లు, సండూరు ఈ మన వాళ్ళందరికీ కూడా తెలిసి పక్క ఇట్లా వెహికల్స్ ఉన్నాయని చాలామంది కొంతమంది సులభంగా త్వరగా అక్రమంగా డబ్బులు సంపాదించే ఆశతో ఈ పనికి వీళ్ళంతా వచ్చి అందరూ కలిసి ఈ స్క్రాప్గా చేసి ఈ దొంగతనం చేస్తున్నారు. ఇది తప్పు. దయచేసి ఎవరు కానీ ఓఎంసీ మైనింగ్ ఏరియాలకి పర్మిషన్ లేకుండా ఎవరికైనా పోయి ఇలాంటి దొంగతనాలు చేయవద్దని మిమ్మల్ని కోరుతున్నాను.